హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈరోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అద్భుతంగా ఉందని, ప్రజల సంక్షేమం కోసమే అది ఉపయోగపడుతుందని చెప్పినటువంటి మాటలు నిజమా కాదా? నిజంగా బడ్జెట్లో పేద ప్రజలకు, రైతులకు, మహిళల కోసం కేటాయించిన కేటాయింపులు ఎంత? గత బడ్జెట్ కన్నా పెరిగిన వాటాలు ఎంత? ఓసారి చూద్దామా? ఈరోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 10 వార్షిక బడ్జెట్లు వికసిత భారత్కు పునాదులు వేశాయని నొక్కి వక్కాణించారు. గత 10 ఏళ్ల మోడీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణను కీర్తిస్తూ సర్టిఫికేట్ కూడా ఇచ్చుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారం చేపట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ప్రధాని మోడీ కూడా ప్రకటించారు. ఒక ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రకటించినా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోతే ఆ పథకాలు అమలు కావు. పైగా కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంతకు ముందు సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేస్తారని ఎవరైనా ఆశిస్తారు. అలాగే కేటాయించిన నిధులు కూడా ఆచరణలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేశారా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. గత 10 ఏళ్ల గణాంకాలను ఇంకా లోతుగా విశ్లేషించవలసి ఉంటుంది. కానీ 2023-24 అంటే గత సంవత్సర కేటాయింపులతో ఈ సంవత్సర కేటాయింపులను పోల్చి చూసి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి కేంద్రంగా తాము విధానాలు, బడ్జెట్లు రూపొందిస్తున్నామని, అమలు చేస్తున్నామని పదే పదే చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఆచరణలో బడ్జెట్ కేటాయింపుల పరంగా ఆ విధంగా వ్యవహరించిందో లేదో ఒకసారి చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ, అనుబంధ రంగాలకు గత 6 ఏళ్లుగా బడ్జెట్లో నిధుల కేటాయింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా వ్యవసాయ కుటుంబాల సభ్యులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై మరింతగా ప్రభుత్వ పెట్టుబడులు పెరగాల్సిన దశలో మోడీ ప్రభుత్వం వరుసగా ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తూ వస్తోంది. 2019-2020 సంవత్సర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 5.44% కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 3.8% మాత్రమే కేటాయించింది. అంటే ఈ నిధుల తగ్గింపుతో అన్ని వ్యవసాయ రంగ పథకాలకు కోతపడుతున్నట్లే. 2020లో 3 రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతుల సమరశీల ఉద్యమాల ఫలితంగా వెనక్కు తీసుకున్న కేంద్రం మరోవైపు బడ్జెట్ కేటాయింపులు తగ్గించేస్తూ వ్యవసాయ రంగంలో తాను అనుకున్న కార్పొరేట్ అనుకూల ఎజెండాను ముందుకు తీసుకొస్తోంది. ఉదాహరణకు దేశంలో 12.5 కోట్ల రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ ద్వారా సహాయం చేస్తున్నామని కేంద్రం ప్రకటిస్తోంది. ఈ లెక్క ప్రకారం కేంద్ర బడ్జెట్లో 75,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ గత సంవత్సరంలాగే కేవలం 60,000 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతులకు అందించే ఎరువుల సబ్సిడీ మొత్తంలో కూడా గత సంవత్సర బడ్జెట్తో పోల్చినప్పుడు 13.2% కోత విధించారు. పంటల బీమా పథకం కోసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2.7% తక్కువ నిధులను కేటాయించారు. దేశంలో పంటల బీమా పథకం కింద రైతుల నుండి 13 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పుకుంటోంది. కానీ ఇప్పటికీ 10 ఏళ్ల మోడీ పాలన తరువాత దేశవ్యాప్తంగా ఈ పథకం పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య కేవలం 3,42,15,132 మంది మాత్రమే. అంటే రైతులకు మద్దతు ధరలు అందించే పీఎం ఆశా పథకానికి కూడా ఈ బడ్జెట్లో 21% నిధులు తక్కువ కేటాయించారు. కోట్లాది మంది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం కూడా నిధులు పెంచలేదు. పైగా గత సంవత్సరంతో పోల్చినప్పుడు కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి కూడా 27.5% బడ్జెట్ కేటాయింపులు తగ్గించారు. రాష్ట్రాలు పప్పు ధాన్యాలు పంపిణీ చేయడానికి గత సంవత్సర బడ్జెట్లో 800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం అందుకోసం ₹1 కూడా కేటాయించలేదు. గత కొంతకాలంగా నాబార్డ్ లాంటి కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తున్న 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు గత సంవత్సరం 955 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రివైజ్డ్ బడ్జెట్లో దానిని 450 కోట్లకు తగ్గించింది. ఈ సంవత్సరం 39.1% తక్కువగా కేవలం 581.67 కోట్లు మాత్రమే కేటాయించింది.
దేశంలో పేదల సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పన్నులు, సెస్ల పేరుతో ఆర్థిక ఆదాయంలో కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ భాగాన్ని తీసుకుంటుంది. కానీ మోడీ ప్రభుత్వం ఆచరణలో అలా వ్యవహరించడం లేదు. గత సంవత్సరం ఆహార భద్రత పథకం కోసం 2,12,332 కోట్లు రివైజ్డ్ బడ్జెట్గా నిర్ధారించిన ప్రభుత్వం ఈ సంవత్సరం ఆ బడ్జెట్లో 3.2% కోత పెట్టి కేవలం 2,05,520 కోట్లు మాత్రమే కేటాయించింది. కేవలం బియ్యం పంపిణీ మాత్రమే కాకుండా ఫుడ్ బాస్కెట్ను విస్తరించాలని కోరుతున్న సమయంలో లక్షలాది మంది పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రపంచ ఆకలి సూచీలో దేశం 112వ స్థానానికి దిగజారిన సందర్భంలో ఆహార సబ్సిడీ మొత్తాలను పెంచాల్సింది పోయి తగ్గించడం అన్యాయం. పేదలకు ఆసరా పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంగా అమలు చేసే అటల్ పెన్షన్ యోజనకు ఈ సంవత్సరం నిధులు పెంచలేదు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారతి ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులో 2.2% కోత పెట్టింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకానికి నిధులలో 40.2% కోత పెట్టింది. ఆదివాసుల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకం నిధులలో కూడా ఈ సంవత్సరం కోత పెట్టింది. మహిళా సాధికారత రక్షణ కోసం ఉద్దేశించిన మిషన్ శక్తి పథకానికి గత సంవత్సరంలో కేటాయించిన నిధులలో 800 కోట్లు ఖర్చు చేయలేదు. జాతీయ మహిళా కమిషన్కు కేటాయించే నిధులలో 50% కోత పెట్టింది. యువతకు విద్యా సాధికారత కోసం 2023-24లో 1,689 కోట్లు కేటాయించి దాని రివైజ్డ్ బడ్జెట్లో 1,500 కోట్లకు తగ్గించారు. ఈ సంవత్సరం ఈ పద్దు కింద కేవలం 1,576 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బడ్జెట్లో 7.2% కోత అన్నమాట. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కోసం గత బడ్జెట్లో 2,700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం అందులో 17.4% కోత పెట్టి కేవలం 2,300 కోట్లు మాత్రమే కేటాయించింది. గత సంవత్సరం ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకానికి 2,273 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం భారీగా కోత పెట్టి కేవలం 150 కోట్లు మాత్రమే కేటాయించింది. గత సంవత్సర బడ్జెట్లో కూడా అతి తక్కువ ఖర్చు పెట్టింది. అర్హులైన సూక్ష్మ మధ్యతరహా రుణాలు తీసుకునే యువతకు అత్యవసర రుణాలు అందించడానికి గ్యారంటీ పేరుతో గత సంవత్సరం 14,100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం ఆ మొత్తానికి 38.7% కోత పెట్టి కేవలం 10,163 కోట్లు మాత్రమే కేటాయించింది. పైగా దేశంలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు, ఉద్యోగులకు కార్మిక చట్టాలు అమలై చట్టబద్ధ హక్కులు అందేలా చూడాల్సిన బాధ్యత ఉన్న కార్మిక ఉపాధి శాఖకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ బడ్జెట్ కేటాయించారు. అంటే 4 లేబర్ కోడ్ల పేరుతో ఇప్పటికే కార్మిక హక్కులకు కోత పెట్టిన మోడీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు పెట్టడం ద్వారా మిగిలిన కొద్దిపాటి హక్కులు కూడా అమలు చేయాల్సిన బాధ్యత లేదని కార్పొరేట్ కంపెనీలకు సిగ్నల్ ఇచ్చిందన్నమాట. ఆక్స్ఫామ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న జీఎస్టీ పన్నుల్లో సమాజంలో అత్యంత పేదలుగా ఉన్న 50% మంది 64.3% చెల్లిస్తున్నారు. మరో 33% పన్నులు 40%గా ఉన్న మధ్యతరగతి ప్రజలు చెల్లిస్తున్నారు. మరోవైపు 10%గా ఉన్న ధనికులు కేవలం 4% మాత్రమే చెల్లిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న జీఎస్టీ 2021-2022లో 14,70,000 కోట్లు కాగా 2022-23 నాటికి అది 18 లక్షల కోట్లకు పెరిగింది. అత్యంత ధనికులైన 10% మంది కంటే అట్టడుగున ఉన్న 50% మంది పేదలు అఖిల భారత స్థాయిలో అన్ని పరోక్ష పన్నుల్లో 6 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం బడ్జెట్లో పేద ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించడానికి బదులు అత్యంత ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా కార్పొరేట్ పన్నును మాత్రమే 30% నుండి 22%కు తగ్గించింది. ఈ ఒక్క కారణం చాలు మోడీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీల కోసమే పనిచేస్తుందని చెప్పడానికి.